రేపు శుక్రవారం రోజున గ్లాసుడు పసుపు నీళ్లతో ఇలా చెయ్యండి. మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు కుబేరులైపోతారు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇంటి పరంగా చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పసుపు నీళ్ల గురించి మనందరికీ తెలిసిందే కదా. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. శుక్రవారం పూట పసుపు నీళ్లతో ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే శుక్రవారం ఎవరైతే పసుపు నీళ్లతో ఈ పనిని చేస్తారో వారింట్లో ఉండే చెడంతా కూడా పోతుంది, వారికంతా కూడా మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పసుపు నీళ్ళతో పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి, మనకు మన ఇంట్లో అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి కదా. ఆ సమస్యల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు కూడా రాకుండా ఉండటానికే ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే పసుపు నీళ్ళతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. పసుపు నీళ్ళు అనేవి ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ అండి, చాలా శక్తివంతమైనవి అనమాట. కాబట్టి శుక్రవారం పూట దీన్ని ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం వస్తుందన్నమాట. అందుకే ఈ విధంగా మీరు పాటించండి. ఇంటి పరంగా మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, సతమతం అయిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొన్నిసార్లు తెలియదు కదా. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఎన్ని పరిహారాలు ఎన్ని పనులు చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు కదండి. ఇంటి పరంగా అస్సలు కూడా మాకు బాగుండదండి, మేము చాలా పరిహారాలు చేసి అలసిపోతున్నాం అనుకునేవారు కూడా శుక్రవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ పనిని చేసుకుంటే తెల్లవారేసరికి మీరు అద్భుతాన్ని చూసే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి. బారెడు పొద్దెక్కిన దాకా పడుకోకూడదు. అలా పడుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు, అసలు మనని ఇష్టపడదు. అలానే కాకుండా అలాంటి ఇంటిని ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నచ్చదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనము సూర్యుడు ఉదయించక ముందుకే నిద్రలేస్తే చాలా మంచిది, సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే చాలా మంచిదనమాట. అలాంటి ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. సూర్యుడు అంటే ఉదయించిన తర్వాత వరకు కూడా చాలా మంది పడుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎప్పుడు దరిద్రమే ఉంటూ ఉంటుందన్నమాట. దరిద్రం ప్రవేశిస్తుందని పురాణమే చెబుతుంది. అందుకే తొందరగా నిద్ర లేచేసి చక్కగా వాకిల్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంటిని ఏంటంటే కనుక సందర్శిస్తుందని శాస్త్రాలే చెబుతున్నాయి. అందుకే మీరు ఏంటంటేనండి శుక్రవారం ఖచ్చితంగా అండి, మనం ఏ రోజు ఏం చేసినా చేయకపోయినా శుక్రవారం తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇంటిని క్లీన్ చేసుకుని పసుపు నీళ్లు ఇంట్లో చల్లుకోవాలి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లటం వల్ల మన ఇంట్లో ఏంటంటే కనుక సానుకూల శక్తులు ఏర్పడతాయి. అంటే ప్రతికూల శక్తులు అనేవి ఏంటంటే కనుక చెడు ఉంటుంది కదా, అది వెళ్ళిపోవటానికి, మనకు మంచి జరగటానికి, అద్భుతమైన ఫలితాలు అనేవి రావటానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. పసుపు నీళ్లు చల్లటం అంటే ఏమీ లేదండి, ఒక చెంబులో మనం ఏంటంటే కనుక కొంచెం నీటిని తీసేసుకొని అందులో పసుపుని పోసేసి ఆ నీళ్ళని మూలల్లో చిలకరించుకోవాలి. అంటే చేతితో చిలకరించిన పర్వాలేదు, రెండు చుక్కలు మూలలో చల్లుకున్న పర్వాలేదు. లేదంటే కనుక ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు అందులో చిటికడంత పసుపుని వేసేసి కూడా మనం ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు. అలానే కాకుండా ఒకవేళ మనం ఇల్లు కడిగితే ఆ నీళ్ళల్లో పసుపు వేసి కూడా ఇల్లు కడుక్కోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా మంచిది. కానీ ప్రతి శుక్రవారం కూడా మన ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటే చాలా అదృష్టము, ఐశ్వర్యము. అలానే కాకుండా మనకు తెలియకుండా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది వెళ్ళిపోయి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది, దైవానుగ్రహం ఉంటుంది, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇలా ఏంటంటే శుచిగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మనం ఏంటంటే వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన బట్టలు ధరించాలి. శుక్రవారం కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, గ్రే కలర్లో ఉండే బట్టలు, నలుపు రంగులో ఉండే బట్టల్ని ధరించకూడదు. ఎరుపు అలానే కాకుండా ఆకుపచ్చ బట్టలు ధరిస్తే చాలా మంచిది. ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అమ్మవారికి చిన్న దీపం పెట్టుకోండి. ఎంత లేని వారైనా సరేనండి శుక్రవారం లక్ష్మీదేవికి దీపం పెడతారు. అలా పెడితే ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం. కాబట్టి మీరు కూడా శుక్రవారం పూట ఇలా లక్ష్మీదేవికి దీపారాధన చేసేసుకొని సరిపోతుంది, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత మనము అమ్మవారికి దీపం ఒకటే పెట్టకూడదండి, కొంచెం పంచదార కానీ లేదంటే చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే ఒక అరటిపండుని కానీ నైవేద్యంగా పెట్టాలి. అంటే దీపం ఒకటే పెట్టకూడదు. దీపం ఒకటే లక్ష్మీదేవికి అంకితం చేయబడదు. దానితో పాటు ఒక చిన్న నైవేద్యం పెడితే ఆ తల్లి చక్కగా సంతోషంగా స్వీకరిస్తుందని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత మనం ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి. సమస్యల నుంచి మనకు విముక్తి కలగాలన్నా, సమస్యలు అనేవి రాకుండా ఉండాలన్నా, అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారాలన్నా సరే చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, కొన్ని పరిహారాలు సిద్ధిస్తాయి, కొందరికి కొన్ని పరిహారాలు సిద్ధించవు. కానీ పసుపు నీళ్ళ పరిహారం ఏంటంటే చేసుకోవాల్సిందండి. అంటే అందరికీ సిద్ధిస్తుంది, చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి మీరు ఆచరించండి. ఒక గాజు గ్లాస్ని తీసుకోండి, తీసేసుకుని అందులో కొద్ది భాగం అంటే 3 వంతుల నీటిని తీసుకుని అందులో ఒక స్పూన్ అంత పసుపుని పోసేసి చక్కగా కలిపి ఏంటంటే
ఈ నీళ్ళను చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. గుర్తుపెట్టుకోండి, నీళ్లను పట్టుకొని ఇల్లంతా కూడా మనం తిరుగుతున్నాం కదా, అలా తిరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా చెడు ఉంటే అది వెళ్ళిపోతుంది, మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మనకు మంచి జరుగుతుందన్నమాట. మనకు ఉండే అంటే హాలు, కిచెను, బెడ్రూము, అలానే కాకుండా మీకుండే బాల్కనీస్ ఇవన్నీ కూడా తిరగండి. అలా తిరిగేటప్పుడు ఏదైనా సరే చెడు శక్తి ఉన్నా, లేదంటే దేనివల్ల అయితే మనకి ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బంది అదంతా కూడా ఏంటంటే ఆ నీళ్లు తీసేసుకుంటాయి. నీళ్లు పవిత్రమైనవి, అలానే కాకుండా పసుపు మంగళకరమైనది. ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి మనకు చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి శుక్రవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అంటే 5:45 నుంచి మొదలుకొని రాత్రి 12 లోపు ఎప్పుడు చేసినా బాగానే ఉంటుంది, కానీ సంధ్యా సమయంలో చేయటం వల్ల అధికంగా ఫలితం ఉంటుందన్నమాట. అందుకే ఆ సమయాలలో చేయటం వల్ల కూడా మీరు రిజల్ట్ని పొందుతారని చెప్పొచ్చు. ఇలా తిరిగేటప్పుడు మీరు ఒకటే చెప్పుకోవాలండి, మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి, మాకు మా ఇల్లు అనుకూలించాలని పోవాలి. మనం ఏంటంటేనండి, వారం రోజులు బాగుందనుకోండి, కొంతమంది ఇంట్లో వారం రోజులు బాగుండదు. అబ్బా వారం రోజులు మా ఇంట్లో గొడవలు జరగలేదని ప్రశాంతి ఉంది, కొంచెం ప్రశాంతంగా ఉందనుకుంటామా, తిరిగి మళ్ళీ వారంలో ఏంటంటే కనుక మనకు గొడవలు జరగటం, ఇబ్బందులు రావటం, చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వటం, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఎందుకంటే మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. మనం అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఎక్కడెక్కడనో తిరుగుతాం, పనుల కోసం వెళ్తాం, అంటే ఉరుకులు పరుగులు ఉంటూ ఉంటాయి. మన ద్వారా మన ఇంట్లో కూడా చెడు ప్రవేశించే అవకాశం అయితే ఉంటుంది. అలానే మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంటుంది కదా, అలా ప్రవేశించకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. ఇదేంటంటే మొదటి పరిహారం, ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా పసుపు నీళ్లు పట్టుకొని తిరిగిన తర్వాత ఆ నీళ్ళని మన గుమ్మం దగ్గర పెట్టాలి. అలా పెట్టేసి రాత్రంతా కూడా ఉంచేసి తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని బయట పోసేస్తే సరిపోతుందండి. మనకేంటంటే కనుక కొంచెం ప్రశాంతత అనేది కనిపిస్తుంది, ఇల్లు కొంచెం అనుకూలించినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఏంటంటే శుక్రవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో చేసేసుకొని ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది చాలామంది కూడా ఆచరిస్తారని మనకు పరిహార శాస్త్రంతో పాటు పురాణ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది. పసుపే కదా అనుకుంటాం, కానీ పసుపుకు అతీత శక్తి ఉంటుందండి. పసుపు చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి పసుపుతో ఏది చేసుకున్నా కానీ మనకు కలిసి వస్తుందని ఒక నమ్మకం అని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. మీ ఇంట్లో ఉండే పసుపే వాడుకోండి, దీనికోసం మీరు ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అంటే నార్మల్గా ఇల్లు అనుకూలించడం లేదంటే కనుక ఇంట్లో గొడవలు జరగటం, అనారోగ్య సమస్యలు రావటం, కొన్ని ఇబ్బందులు కలగటం, ఇంట్లో కొంచెం గందరగోళంగా పరిస్థితి ఉండటం, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అండి. చాలా అద్భుతంగా మనకు పనిచేసే పరిహారం. శుక్రవారమే ఎందుకు చేయాలండి, మిగతా వారాల్లో చేయకూడదంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో అయితే శుక్రవారమే చేయాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శుక్రవారమే ఆచరించండి. అలా శుక్రవారం ఆచరించేసి ఫలితం పొందండి. ఎక్కువ ఫలితం రావాలంటే శుక్రవారం చేయాలి. ఇది చేసిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది, మన ఇంట్లో అడుగు పెడుతుంది, ప్రతి ఇంటిని సందర్శిస్తుంది. కాబట్టి మన ఇంట్లో చెడు లేకపోతే మన ఇంట్లో కూడా వస్తుంది. ఒకవేళ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న, ప్రతికూల శక్తులు ఏవైనా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు, అసలు రానే రాదు. మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి, ధనానికి కూడా మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం, ధన సమస్యలు కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. అందుకే ఆ తల్లి రాక కోసం మనం అనేక రకాల పరిహారాలు చేయాలని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అయితే రిజల్ట్ బాగుంటుందండి, ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి రెండో పరిహారం అండి. ఇది కూడా పసుపుకు సంబంధించిందే, ఇది కూడా శుక్రవారం చేసుకోవాల్సిందే. ఇది కూడా ఏంటంటే కనుక మీకు అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇది శుక్రవారం ఆచరించుకోండి. అలా ఆచరించేసి ఫలితం పొందండి. ఈ పరిహారం ఏంటంటేనండి, మనకి ఏదైనా సరేనండి, పెద్ద కష్టం కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, ఏదైనా సరే సమస్య తీరటం లేదని మనం ఇబ్బంది పడతాం కదా, అలాంటప్పుడు చేయవలసిన పరిహారం అనమాట. ఇది ది బెస్ట్గా పనిచేసే పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మన ఇంట్లో ఉండే పసుపుని మనం తీసుకోవాలండి. తీసుకుని ఒక తెల్లని కాగితం తీసుకోవాలి. మన సమస్యలు అంటే ఏముంటాయండి, కొంతమందికి ఏంటంటే కనుక హఠాత్తుగా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి, అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. అలాంటి సమస్యల్ని కొంతమంది అనుభవిస్తుంటారు. కొంతమందికి ఏంటంటే కనుక కొన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి, అవి తీరనే తీరవు, లైఫ్లో అలాగే అంటే పట్టి పీడిస్తుంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అందుకే తెల్లని కాగితం తీసుకుని పసుపులో కొంచెం నీటిని కలిపేసి మన సమస్య కావచ్చు, మనకుండే కష్టం కావచ్చు, మన బాధలు, కన్నీళ్ళు, ఇలా ఏవైనా సరే పర్వాలేదు, మీరు ఆ తెల్లని కాగితం మీద రాయండి. తెల్లని అంటే పేపర్ మీద మనం రాస్తున్నాం కాబట్టి మన సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఆ సమస్య మన నుంచి దూరం అయిపోతుంది. ఆ సమస్య నుంచి మనకు విముక్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ మీరు టైంపాస్ కోసం అంటే ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది అనమాట. వెంటనే ఏంటంటే కనుక
ఆ సమస్యకు కొంచెం అంటే రిలీఫ్ దొరికినట్టు, మీకు ఆ సమస్యకు కొంచెం పరిష్కారం కనిపించినట్టు ఒక నమ్మకం అనేది వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు మంచి ఫలితాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. అందుకే తెల్లని కాగితం తీసేసుకొని దాంట్లో కొంచెం పసుపుని అంటే మీ అరిచేతిలోనే అండి, ఎడమ చేతిలో కొద్దిగా పసుపుని తీసుకోండి, అందులో నీళ్లను పోసేసి కుడి చేతి ఉంగరపు వేలుతో ఏంటంటే గనక చక్కగా మీ సమస్య రాయండి, మీకుండే కష్టం రాయండి, లేదంటే ఒక పుల్ల సాయంతోనైనా సరే ఆ పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత మీ సింక్ దగ్గర కావచ్చు, మనం బాసన్లు అంటే కడిగే మనకు ఇలా వాష్ ఏరియాస్ ఉంటాయి కదండి, గచ్చులు అంటాం మనము, అక్కడ కూడా ఏంటంటే కనుక ఇలా రాసేసిన తర్వాత అక్కడ ఈ పేపర్ని కాల్చేయాలి. అలా కాలవటం వల్ల ఏంటంటే కనుక ఆ సమస్యకు అంటే మనకు పరిహారం లభిస్తుంది. ఆ సమస్యకు ఏంటంటే కనుక మనకు పరిష్కారం అనేది దొరకడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి శుక్రవారం పూట ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. వెంటనే ఫలితం వస్తుందని మనం అయితే చెప్పలేం, కానీ ఆ సమస్యకి ఏంటంటే కనుక పరిష్కారం లభించడం, ఆ సమస్య మనకు తీరిపోయినట్టు అనిపించడం, అలానే కాకుండా ఇంకా సమస్యలు రాకుండా కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించడం మనకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు పరిహారం చేస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం అనేది ఇలా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. శుక్రవారం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందండి, చాలా మంచి రిజల్ట్ అయితే మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో పరిహారం కూడా ది బెస్ట్గా పనిచేస్తుంది. రెండో పరిహారం ఏంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది అనమాట. ఇది జస్ట్ టైంపాస్ కోసం చాలా మంది కూడా ఆచరిస్తారు, కానీ నిజంగా రిజల్ట్ని పొందేసి తర్వాత ఆశ్చర్యపోతారని కూడా చెప్పడం జరుగుతుంది. తెల్లని కాగితం కాబట్టి మన ఇంట్లో ఉంటుంది, పసుపు మనందరికీ తెలిసిందే కదా. పసుపులో మీరు ఇంకా ఏంటంటే కనుక రోజ్ వాటర్ని కలిపితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. రోజ్ వాటర్ అంటే నార్మల్గా కలపలేమనుకునేవారు నీళ్ళని ఒక 2-3 చుక్కలు పోసేసి పేస్ట్ లాగా మనకు రాయొచ్చేలాగా చేసుకోవాలండి. అలా రాయొచ్చిన అంటే పేస్ట్తో మనం ఉంగరపు వేలుతో రాయాలి. అలా ఉంగరపు వేలుతో ఆ యొక్క పేపర్ మీద సమస్య రాయండి, కానీ ఒకటే రాయండి, 10 రాసేసి కాల్చకండి. ఏ సమస్య అయితే తీరటం లేదో ఆ సమస్య రాసేసి చక్కగా కాల్చేసి ఆ బూడిదనంతా కూడా నీళ్లు పోసేయండి. సింకులో కాలిస్తే సింకులో నీళ్లను వదిలేయండి, అదంతా కూడా పారుకుంటూ వెళ్ళిపోతుంది. లేదంటే కనుక బాసన్లు కడిగే మనము అంటే ఏరియాలో ఎక్కడైనా కాలిస్తే అక్కడ ఏంటంటే కనుక నీళ్లు పోసేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా నీళ్లు పోస్తే అది ఎట్లయితే అంటే మురికి కాలువలో అంటే పారుకుంటూ వెళ్ళిపోతుందో మన సమస్య కూడా అలాగే ఏంటంటే కనుక చక్కగా పరిష్కారం కూడా లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి శుక్రవారం పూట ఈ 2 పరిహారాలు చేయండి, చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి.